వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. వరంగల్లో కిలాడి లేడీ. వరంగల్ సో దాదాపుగా ఒక మైనర్ బాలిక, తన పేరు మనం ప్రస్తావించద్దు, ఒక జర్నలిస్ట్ ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి యాక్చువల్ ఫోటో చూపించద్దు, పేరు ప్రస్తావించినా కూడా పర్లేదు. సో దాదాపుగా అమ్మాయి దగ్గర ఇంట్లో 4300 కాండం ప్యాకెట్లు దొరికినాయి. అలాగే నిందితుడి దగ్గర 1.8 కేజీల గంజాయి దొరకడం, తర్వాత అమ్మాయి దగ్గరనే 75,000 నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. సో ఎవరు అమ్మాయి, ఏంది 4300 కాండం ప్యాకెట్ల ఇష్యూ ఏంటి, ఏం జరిగింది అనేది చూసుకున్నట్టయితే ఒక మైనర్ బాలిక కిడ్నాప్ అవ్వడం, అదృశ్యం అవ్వడం అనేది జరిగింది. సో అమ్మాయి అదృశ్యం అయ్యింది. మొత్తం పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఒక అమ్మాయి తనని ట్రాప్ చేయడం మీన్స్ సోషల్ మీడియాలో ఇన్స్టాలో తనని ట్రాప్ చేసి తనని క్లోజ్ చేసుకొని ఫ్రెండ్ గా నటించి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసిండ్రు. తర్వాత ఏమైంది, అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్, అమ్మాయి కిలాడి లేడీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్, వాడి పేరు చూసుకున్నట్టయితే ఆమె లవర్ అంట, వాడు అబ్దుల్ అన్సాన్, అని పేరు అబ్దుల్ అన్సాన్. అయితే వాడు ఏం చేసిండు, శంభునిపేట ప్రాంతానికి వాన్ దోస్తులు మళ్ళీ షేక్ షైలాని బాబా అలాగే మహమ్మద్ అల్తాఫ్ ల సాయంతో అమ్మాయిని కారులో బాలికను ఎక్కించుకొని వారికి తరచు గంజాయి అమ్మే మిర్జా ఫైజ్ బేగ్ 5 వాని పేరు కూడా వద్ద గంజాయి కొని నర్సంపేట దగ్గరలో ఎవరు నివాసం ఉండని పాడుబడిన షేక్ శైలాని బాబా వాళ్ళ పాత ఇంటికి తీసుకెళ్లి బాధిత మహిళకి గంజాయి తాగించి ఆమె మత్తులోకి వెళ్ళగానే శైలాని బాబా ఆమె పైన అత్యాచారానికి పాల్పడ్డాడు. సో సదరు బాధిత బాలికని గంజాయి తాగుతుండగా అత్యాచారం చేస్తుండగా వీడియో తీసినామని బ్లాక్ మెయిల్ చేస్తూ, నువ్వు రేపటి నుంచి మేము చెప్పినట్లు చేయాలి, ఈ విషయం ఎవరికైనా చెప్తే మొత్తం బయట పెడతామని బెదిరించి ఆమెని ములుగు రోడ్ వద్ద దించారు. ఆ తర్వాత నిందితులు అప్పటి నుంచి పరారులో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. సో మొత్తానికి అమ్మాయి, ఆ కిలాడి అమ్మాయి ఎవరైతే ఉందో తను దొరకడం అనేది జరిగింది. సో వరంగల్ నగరంలో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 11న మిల్స్ కాలనీలో పోలీస్ పరిధిలో మైనర్ బాలిక మిస్సింగ్ పై ఫిర్యాదు చేయగా కిడ్నాప్ అయిన బాలికను ములుగు క్రాస్ రోడ్ వద్ద గుర్తించడం అనేది జరిగింది. బాలికను విచారించగా తనని కొంతమంది కిడ్నాప్ చేసి గంజాయి తాగించి అత్యాచారం చేసినట్లు తెలిపింది. ఇటు కేసుని ప్రత్యేకంగా అంటే దృష్టి సారిస్తే తెలిసినటువంటి నిజం ఏంటంటే, హనుమకొండ జిల్లా దామెర్ల మండలం గ్రామానికి చెందిన కిలాలి లేడీ కొంతకాలంగా వరంగల్ మిల్స్ కాలనీలో నివాసం ఉంటుంది. డ్రగ్స్ కు బానిసైన లేడీ తనతో పాటు డ్రగ్స్ కు అలవాటు పడిన అమ్మాయి 4 యువకులతో కలిసి ఒక ముఠాగా ఏర్పడి సో సోషల్ మీడియాలో అట్రాక్షన్ కోసం ఫోటోలతో పాటు వీడియోలు పెడుతూ పలువురిని ఈ ముఠా వైపు తిప్పుకుంది. మైనర్ బాలికలే లక్ష్యంగా ఈ కిలాలి లేడీ వరంగల్లోని సంపన్నుల కాలనీలు, కార్పొరేట్ పాఠశాలల వద్ద రెక్కి నిర్వహించేవారు. వరంగల్ పరిధిలో పాఠశాలకు వచ్చే సమయంలో ఎంపిక చేసుకున్న బాలికలతో మాటలు కలిపి వారికి దగ్గరవుతూ అమ్మాయిలనే యువకులకు ఎరగా వేసి వచ్చే డబ్బులతో ఈ ముఠా జల్సాలు చేస్తున్నారు. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఒక అమ్మాయి సోషల్ మీడియా, సో ఇన్స్టాలో తను ఏదో ఫేమస్ గానికేనో ఏదో రకంగా అలవాటు పడ్డది మొత్తానికి. తర్వాత తనకి ఆడెవడో అబ్దులో ఇంకెవడో దాని బాయ్ ఫ్రెండ్, సో వాళ్ళతోటి అంటే వాళ్ళంతా ఒక గ్యాంగ్ గా చేరి జల్సాలకు అలవాటు పడి ఎవరైతే మైనర్ బాలికలు, ఎందుకంటే వాళ్ళకి అప్పుడప్పుడే మెచ్యూరిటీ రాదు కాబట్టి, అంత ఆలోచన శక్తి ఉండదు కాబట్టి వాళ్ళని వలగా వేసుకొని తర్వాత వారిని బ్లాక్ అంటే వారికి కూడా డ్రగ్స్ ఇంకో ఏదో ఇచ్చి వారిని కూడా అలవాటు చేసి తర్వాత ఒక ముఠాలోకి దింపి అక్కడి నుంచి వచ్చేటువంటి పైసలతోటి వీళ్ళు జల్సాలు చేయడం అలవాటుగా చేసుకున్నారు. మొత్తానికి పోలీసులు ఈ కేసుని ఛేదించి అమ్మాయిని అయితే ప్రస్తుతం హాస్పిటల్ కి అంటే హాస్పిటల్లో ఉండడం అనేది కూడా జరిగింది. సో ఈ విధంగా డ్రగ్స్ ఇచ్చి పలుమారు అత్యాచారం చేయడం, తర్వాత అమ్మాయి దగ్గర దాదాపుగా 4300 కాండం ప్యాకెట్లు ఉన్నాయంటే మరి సమాజం ఎక్కడికి వెళ్తుంది? అంటే దాదాపుగా 1.8 గ్రాముల అంటే 1 కిలో 800 గ్రాముల గంజాయి కూడా దొరకడం అనేది జరిగింది. సో గంజాయి రహిత తెలంగాణని, డ్రగ్స్ రహిత తెలంగాణని తీర్చిదిద్దుతాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు. మరి ఇట్లాంటి వాళ్ళని కఠినంగా శిక్షిస్తే, ఇంకెవరో పూలు వేస్తే అమ్మాయిని ఏమంటారు ఉరిదీయండి అని చెప్పేసి కూడా
కింద కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళకి స్ట్రాంగ్ పాపం అమ్మాయి మరి వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ 4 ఉన్నారు. సో వాళ్ళని ఫస్ట్ ఉరి తీసి తర్వాత ఈ చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి వాడు ఎంత ట్రాప్ చేస్తే ఈ అమ్మాయి వానికి లొంగి ఆ అమ్మాయి ఈ విధంగా చేసింది అనేది చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి. మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.